స్టార్ మహిళ 1400+. స్టార్ మహిళ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్, ఒక అట్రాక్టివ్ ఎలిమెంట్ ఉంటుందని మీకు తెలుసు. లేకపోతే 1400 ఎపిసోడ్లు అలా నడుస్తాయా చెప్పండి. కాబట్టి ఇవాళ మన ఎపిసోడ్ లో కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. నేను చెప్పే బదులు మీరే చూస్తారుగా. అంతకన్నా ముందు పరిచయాలు కానిచ్చేసుకుందాం. నా పేరు సుష్మా, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. బీఫార్మసీ కంప్లీట్ చేశాను. నా పేరు రవలి, నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సింధు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ జైరాబాద్ నుండి వచ్చాను. నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఏంటి లవ్లీ అలియాజ్ లావణ్య, ఇన్ని పేర్లు ఏమిటి? ఎప్పుడు ఎవరు వేసుకోలేదు. ఏంటమ్మా ఇది? ఏంటా పేర్లు? మఫ్డీలో ఉన్నప్పుడు లవ్లీను, లేనప్పుడు లావణ్యనా? అంటే ఒరిజినల్ నేమ్ లావణ్య, ఇప్పుడు కొత్తగా లవ్లీ అని మార్చుకున్నాను. ఇప్పుడే మార్చుకున్నావా? ఇప్పుడంటే రీసెంట్ గా. సో అంటే జనాలకు అలవాటు అయ్యేంత వరకు కూడా నా పేరు పెట్టుకున్నావా పక్కన? కన్ఫ్యూజ్ అవుతారని. ఈ లవ్లీ అన్న పేరు మార్చాలన్న ఆలోచన నీదేనా? నా సిస్టర్. ఓ, అంత గ్యాప్ ఇచ్చావంటే నీ బాయ్ ఫ్రెండ్ అంటావేమో. నా పేరు మాన్సా, నేను కోటి నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. ఓకే. నా పేరు అశ్విని, నేను నాగోల్ నుంచి వచ్చాను. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సో అందరికీ స్వాగతం. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు ఇవాళ మన కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని ఇందాకే చెప్పాను. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే, నచ్చావే నచ్చావులే అంటూ మనందరికీ తెగ నచ్చేసి, ఇంతకీ నువ్వెవరు టాడడా నాకెవరు అంటూ నానిని అడిగేసి, నువ్వెవరు ఏమిటి అని ఇప్పుడు అరవింద్ 2లో హీరో శ్రీని అడుగుతున్న మాధవీలత. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. ఓకే మాధవీలత, వెల్కమ్ టు స్టార్ మహిళ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఇది థర్డ్ టైం కదా? అవును, మీరు ఇంకా చాలా సార్లు రావాలి. ఎందుకంటే మా ప్రోగ్రామ్ ఇంకా కొన్ని ఏళ్ల పాటు నడుస్తుంది కాబట్టి. ఆల్రెడీ మేము 1400+ లో ఉన్నాము. మీరు 2400+, 3400+, 10,400+ వరకు రావాలి. అప్పటికి మీరు రోజు రోజుకి ఇంకా చిన్న పిల్లలా కనిపిస్తూ ఉంటారు. సీనియర్ గా అయిపోతూ. చిచి లేదు, డోంట్ వరీ. నేను కూడా సీక్రెట్ ఏంటో నీకు చెప్పేస్తాను, అది ఫాలో అయిపో నువ్వు కూడా. నిజంగానా? అయినా నువ్వు కూడా రోజు రోజుకి చిన్నగా అవుతూ ఉన్నావు. నేను ఏం చేస్తున్నావు తల్లి? ఆల్రెడీ చిన్నగా ఉంటాను కదా. అంటే ఇంకా చిన్నగా అవుతున్నావు అని. ఇంకానా? హైదరాబాద్ బిర్యానీలు తింటున్నాను. ఓ, హైదరాబాద్ బిర్యానీ తింటే ఇలా రివర్స్ లో కూడా అవుతారా? మాకు తెలియదు. మేము మసాలాలు తింటే బాగా లావ్ అవుతారు అనుకున్నాం. ఎనీవే, వీళ్ళు మా పార్టిసిపెంట్స్ ఇవాళ 6. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వాలి. టైం అంతా మాకే కదా? మొత్తం ఈ గంట మాకే కదా? అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆడవాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళకే కదా? దేశంలో కాదు, ఓవరాల్ వరల్డ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ. కరెక్ట్. మాకు దుబాయ్ లో, కువైట్ లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, సింగపూర్ లో, మలేషియాలో మొత్తం చోట్ల ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అందరి కోసం మాధవీలత ఇవాళ ఇక్కడే ఉంటుంది. ఓకే సరే మాధవీలత, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. మా మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు వీళ్ళందరూ ఎందుకు ఇలా రౌండ్ రౌండ్ కూర్చున్నారు? పేరెంట్స్ కూర్చున్నట్టుగా ఉన్నా కాదు. వీళ్ళకి ఇప్పుడు నేను దిండిస్తాను, మ్యూజిక్ ప్లే చేస్తాము, పాస్ ఆన్ చేస్తూ ఉండాలి. ఎవరి దగ్గర ఫస్ట్ ఆగిందంటే, మ్యూజిక్ ఆగినప్పుడు ఎవరి దగ్గర దిండు ఉంటే వాళ్ళకి 10 పాయింట్లు వస్తాయి, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఆ నెక్స్ట్ అవుట్ అయిన వాళ్ళకి 12, ఆ నెక్స్ట్ 14, ఆ తర్వాత 16, ఆ తర్వాత 18. లాస్ట్ లో ఎవరి చేతిలో దిండు ఉండదో వాళ్ళకి 20 పాయింట్లు వస్తాయి. ఈ రౌండ్ వాళ్ళకి పాయింట్లు సంపాదించేటువంటి రౌండ్, పునాది రౌండ్ అన్నమాట. ఓకే, చాలా కేర్ఫుల్ గా ఆడండి. దిండు మీ చేతిలో ఎక్కువసేపు పెట్టుకోకండి. ఓకే, సో రెడీ, 1 2 3 స్టార్ట్.
పాపం ఫస్ట్ పోడియంలో నించుంది, ఫస్ట్ అవుట్ అయింది. సుష్మా నీకు ఎన్ని పాయింట్లు? 10 పాయింట్స్. సరే, ఫస్ట్ అవుట్ అయినటువంటి ఈ బాధ పోగొట్టడానికి నువ్వు మాధవీలతని ఏమైనా ఒక క్వశ్చన్ అడగొచ్చు. మీరు చేసిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్? స్నేహితుడ సినిమాలో ఇష్టం. స్నేహితుడ సినిమాలో పాట కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతలా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు. చూసావా, నీ బాధ పోగొట్టాను, నేను పాట కూడా పాడేశాను. అవును, నిజంగా పోగొట్టిందా లేకపోతే పాట పాడి ఎక్కువ చేసిందా? పోగొట్టిందనే అనుకుంటున్నా, నాకు సపోర్ట్ చేస్తుందేమో. లేదు, బాగా పాడుతుంది. నేను పాటలు కూడా ఎప్పుడు పాడడం నేర్చుకున్నావు? చిన్నప్పుడు. అవునా? ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయింది అయితే. ఓకే సుష్మా, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 12 పాయింట్లు. ఓకే, రెడీ? 1 2 3 గో. అండ్ ఇట్ ఈస్ మానస. ఓకే, సో సెకండ్ అవుట్ అయింది మానస, అంటే మానసకి 12 పాయింట్లు. ఓకే మానస, నువ్వు కూడా మాధవిని ఏమైనా అడగొచ్చు. మీ హాబీస్? చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటి. షాపింగ్. ఆడపిల్లలకి అందరికి బాగా ఇష్టమైన హాబీ షాపింగ్. నాకు తెలిసి మాధవికి షాపింగ్ హాబీ కాదు, పిచ్చి. మాధవి, సుమారుగా ఎలా ఖర్చు పెడుతూ ఉంటావు చెప్పు? టపటపటపటపట. అంటే నా సంపాదనలో మాక్సిమం షాపింగ్ కే ఖర్చు పెడుతున్నాను. ఎలాంటి ఐటమ్స్ కొనడానికి ఇష్టపడతావు? ఆబ్వియస్లీ కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్, అలాంటివి. ఓకే, సో మొత్తం బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. 100%. ఎంతైనా ఈ ప్రొఫెషన్ లోనే ఉన్నాం కదా, అందుకని. అమ్మాయిలు, ఇప్పుడు నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి ఎన్ని పాయింట్లు? 14. ఓకే, రెడీ? 1 2 3 గో. సింధు దా. సో సింధుకి 14 పాయింట్లు వచ్చాయి. ఒక సాంగ్ పాడండి. ఏ భాషలో కావాలి? మలయాళం. వైశాఖ సంధి నించుండిలెంది నరమ సహిత హృదయ కాంతియో ఓమనే പറയുനീ നിന്നിൽ നിന്നും മാഞ്ഞു പോയ లావణ్యమే. ఇంకా పాడనా? చాలా. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 16 పాయింట్లు. మాధవి ఏసీ. పార్టీ కన్నా ఈ పార్టీయే బెటర్. నీకు 16 పాయింట్లు వచ్చాయి. ఎవరి చేతిలో దిండు ఉంటే వాళ్ళకి 18 పాయింట్లు, ఎవరి చేతిలో దిండు లేదో వాళ్ళకి 20 పాయింట్లు. ఫైనల్లీ ఈ రౌండ్ లో ఫుల్ పాయింట్స్ ఎవరికి వస్తాయో చూద్దాం.
రవళికి 18 పాయింట్లు అండ్ లవ్లీ నీకు 20 పాయింట్లు. థ్యాంక్ యూ. సరే రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. బ్యూటిఫుల్ సాంగ్. గీతా మాధురికి ఆ సాంగ్ కి నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ నైస్ మూవీ, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ సినిమా. ఆ మూవీకి సంబంధించిన ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తావా? నియర్లీ 77 days ఫిల్మ్ సిటీలో స్టే చేసాం. ఓకే, ఆల్మోస్ట్ 3 months. ఎలా ఉండేదంటే సాటర్డే ఈవినింగ్ కాగానే సండే హాలిడే ఇస్తారా లేదా, హాలిడే ఇస్తారా లేదా అంటే ఎలా ఉన్నదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి హాలిడే ఇస్తే సండే వస్తే ఎస్ సండే అన్నట్టు. అవునవును. సాయంత్రం 6 o'clock ప్యాకప్ తో పాటు టుమారో నో షూట్ అంటారు అనమాట. మనం హైదరాబాద్ వెళ్తున్నామని ఫిల్మ్ సిటీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళం. మళ్ళీ సండే ఈవినింగ్ నెక్స్ట్ డే స్కూల్కి, మండే స్కూల్కి వెళ్ళాలన్నట్టు సండే ఈవినింగ్ బయలుదేరిపోవాలి కదా. సండే నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఓకే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, రవిబాబు గారి స్కూల్. అవును. సో అలా. ఓకే, సో ఆ మూవీకి సంబంధించి పాట వచ్చింది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ నువ్వే అడుగు. వాళ్ళు బజార్ల మీద చేతులు రెడీగా పెట్టుకున్నారు. నచ్చవలే సినిమా డైరెక్టర్ ఎవరు? అశ్విని చెప్పు. రవిబాబు. మరి దారుణం, ఇందాక రవిబాబు గారు అని చెప్పేసి ఆయన అంటే షూటింగ్ ఉషా కిరణ్ మూవీస్ అని మీరు చెప్పేశారు కదా, అన్ని చెప్పేసి అదే అడిగేసింది. పోని అశ్విని కారు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లేచారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారంట్రా, ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. కూర్చోమన్నారు, అందుకే ఉన్నాం. గురుగారు మందు సరోజే ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి, హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్ లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తా ఉంటా, చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది. ఇప్పుడు విన్న కాన్వర్జేషన్ లో ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పండి. సుష్మా. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్ సుష్మా. కరెక్టే కదా, ఆయన ఉన్నారు కదా. సుష్మా కారు తీసుకో. ఇప్పుడు ఇంకో పాట.
లేటెస్ట్ అరవింద్ 2 లోని సాంగ్. వెరీ నైస్ సాంగ్ యా, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వింటున్నాను. దీని గురించి ఒక క్వశ్చన్ వీళ్ళని అడిగి అయిపోయి. అరవింద్ 2 ఫిలిం డైరెక్టర్ ఎవరు? లవ్లీ. అరవింద్, ఏ ఫిలిం బై అరవింద్ శేఖర్ సూరి గారు. మేబీ అరవింద్ 2 కూడా శేఖర్ సూరి. మేబీ కాదమ్మా, కన్ఫర్మేషన్ కావాలి. శేఖర్ సూరి. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు లవ్లీ. ఫిలిం బై అరవింద్ వాజ్ అ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మరి ఇదేంటి? 100% అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్, థ్రిల్లరే. అండర్ కరెంట్ లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ బిట్వీన్ మాధవీలత అండ్ శ్రీయా. దీని ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏ ఫిలిం బై అరవింద్ వచ్చేసేసి ఐ థింక్ మన ఆంధ్రాలో ఒక ఫారెస్ట్ ఉంది కదా, అక్కడ అవును చేసిన అవును. ఏం ఫారెస్ట్? తలకోన. తలకోన. మేమందరం కూడా వెళ్ళాం అక్కడ. అవునా? అది ఏదో ఇంటర్వ్యూలో చూసాను, రాజీవ్ గారు చెప్పారు అన్ని పెద్ద పెద్ద దోమలన్నీ కుట్టేసాయని. అవును, అక్కడ దోమలు, రకరకాల కోతులు చాలా ఉండినాయి. ఈసారి దండేలి ఫారెస్ట్ వెళ్ళాం, కర్ణాటక. ఓ, చాలా పెద్ద ఫారెస్ట్ అది. 45 కిలోమీటర్స్ మేము ఫారెస్ట్ లోకి వెళ్తూనే ఉన్నాం. అలా ఎంత వెళ్తూ ఉన్నా అంత పెద్ద ఫారెస్ట్ వస్తూనే ఉంది. చాలా బిగ్గెస్ట్ థిక్ ఫారెస్ట్. షూటింగ్ మొత్తం అక్కడేనా? ఆల్మోస్ట్ అలా ఒక 70% అక్కడ చేసాము. ఓకే, నాకు అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎక్కడ ఉండింది వర్క్ అంతా? అల్యూమినియం ఫ్యాక్టరీ, అంటే ఒక ఫ్యాక్టరీ సెటప్, ఇవన్నీ కావాలి. ఓకే, మొత్తం ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్లర్ మూవీలో థ్రిల్ ఏముంటుంది. ఓకే ఓకే, ఇంక మిగిలిన డీటెయిల్స్ ఏం అడగట్లేదు. నేను కథ చెప్పట్లేదు, అందుకే లొకేషన్ మాత్రమే చెప్తాను. అదే. ఓకే, మిగిలిన కథ అంతా మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు మాధవీలత, అరవింద్ 2 స్టార్. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసము. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. సో ఇప్పుడు ప్రశ్నకు వేళాయరాలో వీళ్ళందరికీ 2 క్వశ్చన్స్. అయితే నేను ఫస్ట్ ఎవరిని అడగాలి అనేది నువ్వే డిసైడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎవరిని అడుగుదాం? పింక్ ఫస్ట్. సుష్మా. ఫస్ట్ క్వశ్చన్ మాధవి అడుగుతుంది. స్నేహితుడా సినిమాలో హీరో ఎవరు? నాని. సుష్మా రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. లవ్లీ 3. అశ్విని 2. రవలి 1. సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను. నవ్వుతున్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ సుమారుగా ఎంత శాతం పెరుగుతుంది? ఆప్షన్స్. ఏ 3%, బి 22%. 3%. కాదు, 22% పెరుగుతుందంట మనం బాగా నవ్వుతున్నట్టు. ఈ సంగతి నాకు తెలియకుండానే నేను నవ్వేస్తున్నాను. అందుకే నీ హార్ట్ బాగుంది, అండ్ అలాగే మనసు కూడా బాగుంటుంది, బ్రెయిన్ కూడా బాగుంటుంది. మానసిక సమస్యలు, హృదయానికి సంబంధించిన సమస్యలు ఏమి రాకుండా ఉండాలి అంటే హాయిగా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అలాగని ఒంటరిగా రోడ్డు మీద వెళ్తూ నవ్వకండి, ఏమైనా ప్రాబ్లం అనుకుంటారు. దీనికి నీకు పాయింట్లు రాలేదు మాధవి. అశ్విని. సరే, నీ ఫస్ట్ క్వశ్చన్. అరవింద్ 2 సినిమాలో హీరోలు ఎవరు? శ్రీ. ఇంకొక హీరో కూడా ఉన్నారు. శ్రీ అని మేము ఇందాక చాలా సార్లు చెప్పాం. ఆప్షన్. ఏ శ్రీ కమల్ కామరాజ్, బి శ్రీ రిషి. శ్రీ కమల్ కామరాజ్. శ్రీ అండ్ కమల్ రైట్ ఆన్సర్. నీకు 3 పాయింట్లు వచ్చాయి. సుష్మా 3. సెకండ్ క్వశ్చన్ మాధవి అడుగుతుంది. మనిషి శరీరంలో రక్తం రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఏంటి, రక్తం కూడా కిలోమీటర్లో ప్రయాణిస్తుందా? అదే నేను చూస్తున్నాను. ఆప్షన్స్. 38,720, 96,540. యు మీన్ రోజుకి రక్తం అన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట? ఏ 38,720. చేద్దామా? ఎలా ఇస్తావు? రక్తం ఇంకా ప్రయాణం చేస్తుంది. అవునా? ఆ, అయితే వద్దులే. నా రక్తం అయితే రోజు 96,540 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. అది సో రాంగ్ ఆన్సర్ అశ్విని. మనం ఏదో 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ లోపల మన బాడీ మెకానిజం ఏమిటో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమిటో, ఇంతకన్నా ఒక పెద్ద అద్భుతం ఏం లేదే. అందుకే తెలుసా మనం ఎక్కువ నడవట్లేదు, వెహికల్స్ లో తిరుగుతున్నాం. ఎలాగది ప్రయాణం చేస్తుంది కదా, బ్లడ్ ఎలాగో ప్రయాణం చేస్తుందనా. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఇప్పుడైతే మానస. వంగ మొక్కకి కాసే కాయ ఏమిటి? ఆప్షన్స్. పొట్లకాయ, వంకాయ. వంకాయ. వంగ మొక్క అంటే ఇంకేదో అనుకుంది తను. వంగ మొక్క అంటే వంకాయ.
ఓకే 3 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. లావణ్య 1, రవలి 1, సుష్మా 1. సెకండ్ క్వశ్చన్. వంకాయ అణు నిర్మాణం ఇంచుమించు సిగరెట్లు చుట్టల్లో ఉండే ఒక పదార్థం లాగానే ఉంటుంది. అది ఏ పదార్థం? ఆప్షన్స్. ఏ షుగర్, బి నికోటిన్. నికోటిన్. కరెక్ట్ ఆన్సర్. సిగరెట్లు చుట్టల్లో ఉండేటువంటి నికోటిన్ చాలా ప్రమాదకరమైంది, కానీ వంకాయలో ఉండేది మాత్రం మన శరీరానికి మేలు చేస్తుందంట. అంటే మన బాడీకి కావాల్సిన నికోటిన్ వంకాయ ద్వారా తీసుకోవచ్చు. నీకు 3 వచ్చాయి, తీసుకో. అశ్విని 1, లవ్లీ 2. నెక్స్ట్ ఎవరు? ఆపోజిట్. రవళి. నచ్చేవులే సినిమాలో హీరో ఎవరు? నాని. హౌ డు యూ రిమెంబర్ లైక్ దిస్? బికాస్ ఆఫ్ మాధవి లత. ఓ, అంతా నీ వల్లే. నీ వల్లే తన హీరో పేరు మర్చిపోయింది. నచ్చేవులేలో తనీష్, నాని కాదు. నెదర్లాండ్ వాసుల సగటు పొడవు ఎంత? వావ్, ఐ నో దిస్. నాకు బాగా తెలుసు. ఆప్షన్. 5 అడుగుల 5 అంగుళాలు, 6 అడుగుల 1 అంగుళం. 5 అడుగుల 5 అంగుళాలు, 6 అడుగుల 1 అంగుళం. వాళ్ళు చాలా పొడుగ్గా ఉంటారు. వాళ్ళ ఇంటి గుమ్మాలు అందుకనే పొడుగ్గా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. నాకు డౌట్, వాళ్ళు హైదరాబాద్కి వస్తే మన ఆటోలు ఎలా ఎక్కుతారు? సారీ రవళి, నీకు మళ్ళీ పాయింట్లేం రాలేదు, పోలేదు. నెక్స్ట్ సింధు. నీ క్వశ్చన్. చిత్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? రిమసెన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఈ సినిమా వచ్చినప్పుడు, చిత్రం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? స్కూల్కి. సో నువ్వు చిత్రం సినిమా అప్పుడు స్కూల్కి వెళ్తున్నావు, నేను నచ్చేవులే సినిమా అప్పుడు స్కూల్కి వెళ్తున్నా. బిందు 6 పాయింట్లు, తీసుకో. లవ్లీ 3, అశ్విని 3. సెకండ్ క్వశ్చన్. మాధవి. సీతాకోక చిలుకలు ఎక్కడ జీవించలేవు? అంటే ఏ ప్రాంతంలో లేదా ఏ ఖండంలో? ఆప్షన్స్. అంటార్క్టికా, ఆఫ్రికా. ఆఫ్రికా. రాంగ్ ఆన్సర్. ఆఫ్రికాలో జంగల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, క్లైమాటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. అంటార్కిటికా చాలా కోల్డ్ ప్లేస్ కదా, అందుకని అక్కడ బతకలేవు పాపం. కానీ అక్కడ సీతాకోక చిలుకలు ఉంటే బాగుంటుంది. తెల్ల మంచు గడ్డల మీద అక్కడక్కడ కలర్ 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 అక్కడే స్టిక్ అయిపోతాయి. సింధు, దీనికి నీకు పాయింట్లు రాలేదు, పోలేదు. ఇంకా మిగిలింది లవ్లీనే. ఆ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో అరవింద్ పాత్ర చేసింది ఎవరు? రాజీవ్ కనకాల గారు. ఏ మా వారి. ఎస్, ఆయనే కదా మూవీ డైరెక్టర్, కథ స్టార్ట్ చేస్తాడు ఆయనే. తీసుకో లవ్లీ. 6. సింధు 3, సుష్మా 1, మనస 1, అశ్విని 1. రబ్బర్ బ్యాండ్లను ఫ్రిడ్జ్ లో పెడితే వాటి జీవిత కాలం ఏమవుతుంది? ఆప్షన్స్. తగ్గుతుంది, పెరుగుతుంది. తగ్గుతుంది. పెరుగుతుంది. పెరుగుతుంది. రబ్బర్ బ్యాండ్లు ఫ్రిడ్జ్ లో ఉంటేనంట దాని జీవిత కాలం పెరుగుతుంది. ప్రాబ్లీ ఎలాస్టిసిటీ పోదేమో. ఫ్రిడ్జ్ లో ఏది పెట్టినా జీవితం పెరుగుతుంది. అలాగని మీ ఆయనలో పిల్లలను పెట్టారు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మా ప్రతి స్టార్ మైల్ ఎపిసోడ్ కి ఇలాగే ఎవరో గెస్ట్ రావాలని, నన్ను ఇలా కూర్చోబెట్టాలని నేను ఆ దేవుణ్ణి ప్రగాఢంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి తెలుగు రావాలని. సో మాధవి, నువ్వే డబ్బింగ్ కూడా చెప్తున్నావా? ఇప్పుడు నేను 2 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. ఓకే. అయితే చూడాలని చెప్పాలని నా డెఫెండం. సో డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చెప్పాను అక్కడక్కడ, మరి సౌండ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా. ఓకే. క్లైమాక్స్ లో ఒక చిన్న ఇది అరవింద్ 2 కి నేనే చెప్పా. ఇందులో సౌండ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ కదా, డైలాగ్స్ కంటే సౌండ్ ఎఫెక్ట్లు, బ్రీతింగ్, స్క్రీమింగ్ అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఇచ్చాను. నా వాయిస్ నాకే విన్నప్పుడు స్క్రీమింగ్ నేనే భయపడ్డాను. అవునా? ఓకే. అండ్ తమిళ్ మూవీస్ కూడా చేస్తున్నావు? 2 ఫిల్మ్స్ చేస్తున్నాను రైట్ నౌ. ఓకే. అరవింద్ 2 ఇంకా చూడాలని చెప్పాలని, ఇవి 2 తెలుగులో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఓకే, సరే మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. అదే బోలో చిత్రం బోలో. సో రండి, ఒక పాట పెట్టండి. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన
సరే బోలో చిత్రం బోలో రౌండ్ మొదలెడదాం. ఇందులో ఫస్ట్ చిత్రం చూడండి. సుష్మా. తనిష్. రైట్ ఆన్సర్ సుష్మా, 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ చిత్రం. లవ్లీ. రాజీవ్ కనకాల. మీ వారంట. అయ్యో నేను చూడలేదు. మీ వారే. మా వారే. అదేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అన్నట్టు చూస్తున్నారు. కరెక్ట్ లవ్లీ, మా వారిని నేను గెస్ట్ చేయక ముందే నువ్వు గెస్ట్ చేసావు. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. సుష్మా. జయసుధ గారు. సుష్మా నీకు 6. నెక్స్ట్ చిత్రం. రవళి. శ్రీకాంత్. 6 పాయింట్లు రవళికి. ఓకే, నెక్స్ట్ చిత్రం. లవ్లీ. మాధవీలత. మాధవినే. ఇది మాధవినే. ఇది మాధవినే. లవ్లీ నీకు 6. నెక్స్ట్ చిత్రం. లవ్లీ. నాని. సరే చూద్దాం. ఏం చెప్పావు? స్కోర్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ ఇలా తీసుకొని ఒలిచి అట్టిపండు తినాలి. ఇది మొత్తం ఫినిష్ చేయాలి ఎండ్ వరకు. అక్కడ హోల్ ఉంది కదా, అందులో పడేసేయాలి. వాటర్ తాగాలి. ఫస్ట్ 1 తీసుకోవాలి, ఇలా చింపాలి, దీన్ని ఒక్కసారి కొట్టాలి, మళ్ళీ దీన్ని కొట్టాలి, మళ్ళీ ఇలా ఇలా అంటించాలి, మళ్ళీ పరిగెత్తుకుని రావాలి. తర్వాత 4 తీసుకోవాలి. 4 తీసుకోవాలి. 0 0 తర్వాత ప్లస్. ఇది అన్నమాట గేమ్. 1 2 3 గో. సో 1400 ప్లస్ లో ఎంతవరకు అయింది కథ? 1 4 0. ఆ రెండింటిని గుద్దినందుకు అవి పెట్టినందుకు మొత్తం 11. 12 13 14. 14 × 6 84 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్ గెలుచుకున్నారు. రెడీ 1 2 3 గో.
1400 ప్లస్ కొంచెం వంకర టింకర్ గా అయినా మొత్తానికి ఫినిష్ చేసింది. అది 10, ఇది 3, 13 అంటే 78. నువ్వు గెలుచుకున్న గిఫ్ట్ డిన్నర్ సెట్. ఓకే అశ్విని, ఇప్పుడు సింధు లీడ్ లో ఉంది. సింధు స్కోర్ దాటడానికి నువ్వు ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, horny jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, anytime I don't care. Stop it! ఒక 0 బజర్ మోగిన తర్వాత పెట్టావు. సో 140 మాత్రమే. టోటలీ 84. వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. రవలి, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు అశ్విని స్కోర్ దాటడానికి నువ్వు ట్రై చేయి. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, horny jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, anytime I don't care. Stop it! మధ్యలో గుద్దడం మర్చిపోతే మళ్ళీ వెళ్ళి గుద్దేసి వచ్చింది. టోటలీ 12 మాత్రమే లెక్కలోకి వస్తున్నాయి. 12 ఆర్లు. నువ్వు లాస్ట్ లో పెట్టిన ప్లస్ లెక్కలోకి రాదు, బికాస్ ఆ రెండింటిని నువ్వు డాష్ చేయలేదు. తర్వాత వెళ్ళి డాష్ చేసావు, అవి కూడా లెక్కలోకి రావు. 12 13 14 15 90. నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. అండ్ నీ స్కోర్ దాటేసింది అశ్విని స్కోర్. సుష్మా, నీ టార్గెట్ 14 ఆర్లు. రవళి స్కోర్ దాటేయొచ్చు. ఇంకా మిగిలిందల్లా లవ్లీ మాత్రమే. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patti solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, horny jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, anytime I don't care. Stop it! ఇవి మొత్తం 18 19 20 21 అంటే 126 పాయింట్స్. రోటీ మేకర్ వచ్చింది. కంగ్రాట్స్. వెయిట్ చేయి, తను ఆడిన తర్వాత రిజల్ట్స్ బయటకు వస్తాయి. లవ్లీ, సుష్మా ఆడేంత వరకు కూడాను నీ టార్గెట్ చాలా తక్కువే. కానీ సుష్మా ఆడిన తర్వాత టార్గెట్ కొంచెం పెరిగిపోయింది. 26 నీ టార్గెట్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో.
26 అయిపోయిందమ్మా. 27, 28, 29 into 6 174 పాయింట్స్ గెలిచేసావు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. కంగ్రాట్స్. ఓకే, అందరూ చాలా బాగా ఆడారు, కానీ ఫైనల్లీ ఒక్కళ్ళే విన్ అవ్వాలి కాబట్టి ఆ పేరు నువ్వు చెప్పు. 2 పేర్లు పెట్టుకొని వచ్చింది కదా, లవ్లీ అలియాస్ లావణ్య. ఓకే, సో స్టార్ యువతి లవ్లీ. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. ఇవాళ స్టార్ యువతిగా లవ్లీ నువ్వు గెలుచుకుంటున్నావు రెఫ్రిజిరేటర్. మాధవి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉన్నావు. నేను ఇవాళ చాలా రిలాక్స్ అయిపోయాను తెలుసా. నా వాయిస్ కి బోర్ అంత రెస్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ.